నీ ఉత్త 5,000కే బదనం చేస్తారా? ఏం మాకు చిల్లర ఖర్చులు ఉండవా? మాదెంత 15,000 అండ్లా ముగ్గురు పొత్తు. పై ఆఫీసర్కు ఆఫీసర్లకు పోను మాకు మిగిలేది ఏమున్నదయ్యా? ఓ లెస్స తీసుకున్నాం. 25,000కే 10 సార్లు అనబడుతుంది. ఇగో గిట్లనే ఫీల్ అవుతుండొచ్చు రబ్బా. కానీ కమాయించుట్లో కూడా ఓ రేంజ్ ఉండాలి. కొడితే కుంభస్థలం కొట్టాలన్నట్టే ఫిక్స్ అవుతారు కొందరు. గండ్లా గీ మేడం ఫస్ట్ ర్యాంకు కొట్టొచ్చు పో. ఇటు 50,000 అటు 50,000 నడుమిట్లు 20,000 మొత్తం 1,20,000 లంచం. దొరికిపోతే అని తలకాయ నేలకేసింది మేడం. పేరు స్వరూప. మేడ్చల్ జిల్లా కాప్రా మున్సిపాలిటీలో ఏఈఈ. ఓ కాంట్రాక్టర్ కి 28 లక్షల బిల్లు ఇచ్చేది ఉంటే కొంత ఇచ్చి కొంత ఆపిందట. కడమది సాంక్షన్ చేస్తానికి పైసలు కావాలని సతాయిస్తుంటే ఆయన ఏసీ బొల్లకు చెప్పి గిట్ల పట్టిచ్చిండు. 1,50,000 రూపాయలు డిమాండ్ చేసింది అన్నమాట లంచంగా. అట్లయితేనే ఇక మిగతా 2.5 లక్షల రూపాయలది నేను ప్రాసెస్ చేసి. మేడానికి ఎంత జాలిగా ఉండే 30,000 డిస్కౌంట్ కూడా ఇచ్చింది. 1,50,000 మట్రం తీసుకోకుండా. అన్నో ఇన్నో కాదుల్లా, ఖుద్దు ఆఫీసులనే కడక్ నోట్ల కట్టలు తీసుకుందంటే మేడం ధైర్యాన్ని తారీఫ్ చేయవలసిందే. పబ్లిక్ గిన మస్తు హుషారైండ్రు. ఇన్నొద్దులు లంచాలు చదివించేటోళ్ళు ఇప్పుడేమో ఏసీబీకి పట్టిస్తారు. తప్పకుండా దినం 2-3 దొరుకుతాండ్రు. మళ్ళా ఆఫీస్ ఈ ఆఫీస్ అని ఏం లేదు, అందరూ సమన్యాయం చేస్తున్నారు లంచాలకు. జీతాలు పెంచినా, ఫస్ట్ నాడే వేసినా, డిఏలు ఇచ్చినా, ఇంకే ఫైదా చేసిన కొందరు ఉత్తమ ఆఫీసర్లకు మంది సొమ్ము తినకుంటూ అస్సలు డ్యూటీ చేసినట్టు అనిపించనట్టుంది పో.